హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంతకుముందు నేను ఒక వీడియోలో భూమి సమస్యలన్నింటికీ పరిష్కారంగా భూవరాహస్వామిని పూజిస్తే భూమి సమస్యలన్నింటికీ పరిష్కారం దొరుకుతుంది అని ఒక వీడియో అయితే పెట్టాను. అలాగే భూవరాహస్వామి దేవస్థానం నుంచి తీసుకొచ్చినటువంటి మట్టికి పూజ ఎలా చేయాలి అనేది ఇంకొక వీడియోలో చెప్తాను అని చెప్పాను. సో ఇది ఆ వీడియో. ఈ మట్టిని పూజించడానికి 2 విధానాలు ఉన్నాయి. ఒకటి ఆల్రెడీ నేను వీడియోలో చెప్పాను. ఈ మట్టిని తీసుకొని ఒక తెల్లని వస్త్రం తీసుకొని దానికి పసుపు రాస్తే పసుపు వస్త్రం అవుతుంది. సో దానిలో ఈ మట్టిని ఉంచి రోజు పూజ చేస్తూ ఉండాలి అని. అలాగే ఇంకొక విధానం నేను నెక్స్ట్ వీడియోలో ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి, చెప్తాను అని చెప్పాను. సో నాకు కొంతమంది అయితే కామెంట్ చేశారు. సో వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఈ మట్టిని పూజించడానికి ఇంకో విధానం ఏంటంటే, ఈ మట్టిని ఒక గిన్నెలో కానీ లేదా ఇంతకుముందు చెప్పినట్టు వస్త్రంలో కానీ తీసుకొని రోజు ఈ మట్టి పైన పసుపు, కుంకుమలు, అక్షతలు వేసి అలాగే పువ్వులు పెట్టి ఈ మట్టిని పూజించాలి. ఇక్కడ చూపిస్తున్నది మేము రోజు పూజిస్తున్న మట్టి అన్నమాట. ఇది ఎలా చేయాలో ఇప్పుడు చెప్తాను. ఇలా పసుపు వస్త్రంలో అయినా పూజ చేయొచ్చు. లేదు అంటే ఒక గిన్నెలోకి ఇలా మట్టిని తీసుకొని దీనిపైన పసుపు, కుంకుమ, అక్షతలు వేసి అలాగే అగరవత్తి పువ్వులు పెట్టి అగరవత్తులు తిప్పి అలాగే మంగళహారతి అయితే ఇయ్యాలి భూవరాహస్వామిని. అలాగే భూదేవిని, ఆదివరాహస్వామి, భూవరాహస్వామి, భూదేవి అని ముగ్గురిని కూడా తలుచుకొని మంగళహారతి అయితే ఇయ్యాలి. దీని తర్వాత ఇలా పూజ చేసిన తర్వాత ఈ మట్టి పైన మనం మన కుడి చేతినైతే ఉంచి ఒక మంత్రాన్ని అయితే చదువుకోవాలి. 1 కాదు 3 మంత్రాలు. అవి ఏమిటంటే, భూదేవి కృత ఆది వరాహ స్తోత్రం అని ఒక స్తోత్రం ఉంది. ఆ స్తోత్రాన్ని చదవాలి. అలాగే మనకి భూ సూక్తం అని కూడా ఒక స్తోత్రం దొరుకుతుంది. ఆ స్తోత్రాన్ని కూడా చదవాలి. నెక్స్ట్ వరాహ కవచం అని ఒక స్తోత్రం ఉంటుంది. అది కొంచెం పెద్దగా ఉంటుంది. అయినా కూడా ఈ 3 స్తోత్రాన్ని గనక మీరు ఖచ్చితంగా చదవగలిగితే, అలాగే ఈ పూజని మంగళవారం స్టార్ట్ చేయాలి. ఇలా 5 డేస్ పూజ చేయాలన్నమాట. ఈ పువ్వులు తీసేసి మళ్ళీ కొత్త పువ్వులు పెట్టి పసుపు కుంకుమ అన్నీ వేసి కొత్త పువ్వులు పెట్టి మళ్ళీ ఈ 3 మంత్రాలు చదువుతూ ఇలా 5 రోజుల పాటు ఈ పూజనైతే చేయాల్సి ఉంటుంది. ఈ పూజ చేసే ముందే మీరు ఏ భూమి సమస్య కోసమైతే ఈ పూజని చేస్తున్నారో ఆ సమస్యని, దానికి మీరు కావాలనుకుంటున్న పరిష్కారాన్ని మనసులో తలుచుకొని భూవరాహస్వామికి మొక్కుకొని పూజనైతే స్టార్ట్ చేయండి. అలాగే మంగళవారం నుంచి 5 రోజుల పాటు అంటే శనివారం వరకు ఈ పూజను మీరు చేయాల్సి ఉంటుంది. ఇలా 5 రోజుల పాటు పూజ చేసిన తర్వాత ఈ మట్టిలో సగం మట్టిని తీసుకొని వెళ్ళి మీరు ఏ స్థలం కోసం లేకుంటే ఏ భూమి కోసం అయితే మీరు ఈ పూజ చేస్తున్నారో ఆ భూమిలో వరాహస్వామిని, భూవరాహస్వామిని, భూదేవిని తలుచుకొని ఈ మట్టిని అయితే చల్లేసి రండి. చల్లగైనా పర్లేదు లేదా ఒక చోట అలా వేసేసినా పర్లేదు. మాకు ఈ సమస్యకి పరిష్కారం కావాలి అని మొక్కుకొని వేసేసి రండి. తప్పకుండా మీకు పరిష్కారం అయితే దొరుకుతుంది. ఈ పూజను మీరు 9 వారాలు లేదా 11 వారాలు కూడా చేయొచ్చు. మీరు పూజను స్టార్ట్ చేసేటప్పుడు ఇన్ని వారాలు అని ఫస్టే మొక్కుకొని స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా మీరు నమ్మకంతో చేయండి. మీరు అన్ని వారాలు కంప్లీట్ చేసేలోపు ఖచ్చితంగా మీ సమస్యకు పరిష్కారం అయితే దొరుకుతుంది. నేను 9 వారాలు మొక్కుకొని చేశాను. 9 వారాలు అయ్యేసరికి మాకున్న భూమి సమస్య అయితే తీరిపోయింది. మేము ఇల్లు కట్టడం కూడా స్టార్ట్ చేశాము. అలాగే మంత్రాలు మళ్ళీ చెప్తున్నాను. భూదేవి కృత ఆది వరాహ స్తోత్రం అనే ఒక స్తోత్రం ఉంది. అలాగే భూసూక్తం, అలాగే వరాహ కవచం అనే ఒక స్తోత్రం ఉంది. వరాహ కవచం స్తోత్రం కొంచెం పెద్దగా ఉంటుంది. సో అది చదవలేని వాళ్ళు భూవరాహస్వామి యొక్క అష్టోత్తరం దొరుకుతుంది, దాన్నైనా కూడా చదవచ్చు. ఈ మంత్రాలన్నీ కూడా మీకు స్తోత్రనిధి అనే యాప్లో అయితే దొరుకుతాయి. ఒకవేళ ఈ మంత్రాలు మీకు కావాలి అనుకుంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఈ మంత్రాలని ఎలా చదవాలో నేను చెప్తూ ఈ మట్టికి పూజ చేసే వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఎవరైనా కామెంట్ చేస్తే మాత్రమే ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. మీకు కావాలి అనుకుంటే ఎవరైనా కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఈ పూజని నమ్మకంతో, భూవరాహస్వామి మీద నమ్మకంతో చేయండి. ఖచ్చితంగా మీ సమస్యకి పరిష్కారం అయితే దొరుకుతుంది. ఇలా 5 రోజులు కూడా ఈ మట్టి పైన మీ కుడి చేతిని ఉంచి ఈ 3 మంత్రాలని కూడా చదువుకొని పూజ అయిపోయిన తర్వాత అందరి దేవుళ్ళకి మంగళహారతి ఇచ్చి మట్టినైతే పక్కన పెట్టేయండి.
మళ్ళీ నెక్స్ట్ డే సేమ్ మట్టిని తీసుకొని ఇలా పువ్వులు మార్చి మళ్ళీ పూజ చేసి మంత్రాన్ని అయితే చదివి పక్కన పెట్టేస్తూ ఉండాలి. ఇలా 5 రోజులు చేయాలి. మీరు మంగళవారం స్టార్ట్ చేస్తే శనివారానికి ఈ పూజ అయితే 5 రోజులు కంప్లీట్ అవుతుంది. ఇలా 5 రోజులు కంప్లీట్ అయితే ఒక వారం అయినట్టు. ఇలా 9 వారాలు కానీ లేదా 11 వారాలు కానీ చేసి చూడండి. ఆ 9 వారాలు లేదా 11 వారాలు మీరు మొక్కుకున్న ఆ వారాలు కంప్లీట్ అయ్యేలోపు ఖచ్చితంగా మీ సమస్యకి పరిష్కారం అయితే దొరుకుతుంది. అలాగే ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ మంత్రాలు కావాలి అనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైనా కానీ ఈ పూజని చేసి మీకు రిజల్ట్ కనిపిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. ఇది ఇంకొకరికి యూజ్ అవుతుంది. సో దీన్ని మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. ఆ భూవరాహస్వామి యొక్క ఆశీస్సులు మీ అందరికీ కలిగి మీ భూమి సమస్యలన్నీ పరిష్కారం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.